ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క వైపుకి మారిపోతా ఉంటుంది అనడానికి సాక్ష్యం. భారతదేశంలో మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి శక్తులు పెట్టరేగిపోతున్నాయి, విజృంభిస్తున్నాయి, తప్పుడు ప్రచారాలని జనంలోకి తీసుకెళ్తున్నాయి, కావాలని డ్రామాలు ఆడుతున్నాయి. ఇందులో తాజా పరిణామం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు జోహోని సపోర్ట్ చేస్తుండటం, అరట్టైని సపోర్ట్ చేస్తుండటంతో ముస్లిం క్రైస్తవ వ్యాపారాల మీదన సనాతన ధర్మాన్ని అంగీకరించేటటువంటి వాళ్ళు, లేదా సనాతన ధర్మం కోరుకునేటువంటి వాళ్ళు హిందువులు చెడగొడుతున్నారు వ్యాపారాలని అనేటటువంటి ప్రచారం తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం వెళ్ళి అంబానీ కులాన్ని చూసి కొంటున్నామా, మతాన్ని చూసుకుంటున్నామా? లేకపోతే ఇప్పుడు ఏదైతే 2014-24 మధ్యన అట్లా జరిగింది, దాన్ని ఆపాం మేము అంటూ ఓ పక్కన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కుల వ్యాపారాలు మేము కాపాడుకొచ్చామంటూ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విప్రో 107%, 89,760 కోట్లు, సిప్లా 170%, 27,811 కోట్లు, ఎంఆర్ఎఫ్ 117%, 28,632 కోట్లు, ముత్తూట్ 204%, 15,049 కోట్లు, అపోలో 113%, 26,123 కోట్లు సంపాదించినటువంటి సందర్భం. అంటే ఇక్కడ కులాలు, మతాల ద్వారా డబ్బులు వస్తాయి అనేటటువంటి ప్రచారాలకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళు ఏ మతం ఏ కులం అని చూడట్లేదు. ఈ చిన్న చితక మధ్యన మాత్రం ఈ మధ్యన ప్రారంభమైంది. మొదట హిందువుల దగ్గర కొనద్దు, మనవాళ్ళ దగ్గర మనం కొందాం అని బిగినైనటువంటి ముస్లిం క్రైస్తవ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యాపారస్తుల మాటలతో వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం ప్రారంభించారు. అట్లని ఏమీ ఆగిపోవట్లేదు. బట్ విభజన, బ్రిటిష్ వాడు విభజించి పాలించే సిద్ధాన్ని అమలు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది.